వచ్చిందిలే వచ్చిందిలే. ఇంక దీంట్లో పచ్చికారం ఏమన్నా వేయాలా? ఇదేనా అయితే ఈ కారాలు కాంటి అంతే కలుపుతాము కారం. అదే మీరేమన్నా ఉప్పు వేయలేదు ఇందాక? కొద్దిగా ఎంత వేసా? నువ్వేం దాక్కుంటున్నారా? రా తల్లి, ఏం కాదులేరా. నువ్వు కలుపు అంటే రాకుంటే కానీ మరీ తల్ల తల్ల కారము చూసేయండి. ఎంత వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసావా? ఒక స్పూన్ ఆపేసాయి. నలుగురు కలిసి సరదాగా మా కబుర్లు చెప్పండి తల్లి, బాగుంటుంది నా వీడియో. కొంచెం వేసి పట్టు, మళ్ళీ నల్లగా అయిపోతుంది. ఇప్పుడే ఎందుకు లాంటి నాగలక్ష్మి పట్టడం ఇప్పుడు వద్ద నల్లగా అవుతుంది కదా. అక్కడ కలిపేటప్పుడు చక్కడాల పిండి కలుపుతున్నానండి. మా పక్కన మా ఫ్రెండ్ది నలుగురు పోషన్లు ఉన్నామండి. రోజుకి ఒకళ్ళు వండుకుంటాము. నలుగురం కలిసి వండుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి. అంటే దీంట్లో కొంచెం నూనె నేర్చి బాగా కొద్దిగా కాగేటప్పుడు కొంచెం వేసి కలుపుగా బాగుంటుంది. కొద్దిగా అర్థం అయితే ముందుగానే నూనె కావద్దు, మర్చిపోయినా చీడ కూర్చుంటే కాడికి. అదే పొయ్యి ముట్టించండి. అయితే పొయ్యి ముట్టించి పొయ్యి ముట్టించు. మీరు ఒకళ్ళు తీసుకుంటే చాలు, నేనేమో గరికి మీద వచ్చి వదులుతా ఉంటాను. కలపండి. వేసి రమ్మా నువ్వు శుభ్రతమ్మ. హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ బాయ్. సుజాత కూర్చుందిలే బాగా హాయ్ చెప్తాను. ఏం మంచిది కాదా ఏంటి? డాల్డానా వచ్చినట్టు చీరకు కొంచెం ఎత్తు పెట్టిపోతామంటావా? మరి కొంచెము నూనె వేస్తేనే బాగా. వేరే గిన్నెలో ఒక రచ్చి పెట్టి ఇదే వేద్దాం. నూనె వేసే బదులు దీంట్లో ఉంది కాబట్టి ఇక చక్కెర కొద్దిలే. ఎందుకంటే మనము కొన్ని అమ్మేవాళ్ళు చౌకగా వస్తాయి అన్ని పోతారు, కానీ మనం వండుకునేటప్పుడు నీట్గానే వండుకోవాలి. మేము పోయి పొయ్యి అన్న మంచి చెప్తాలే. సరే సరే ముట్టించండి. పొయ్యి ముట్టిస్తే తొందరగా వచ్చి దేనికి అప్పటికప్పుడు ఎత్త పెట్టి పోతా నేను మళ్ళీ. అసలు ఇప్పుడే ఎత్త పెట్టి ఉంచుకోవక్కర్లే మనం. ఇంకా దీనికి ఆ నీళ్ళు వాము పొడి వేసావా? దీంట్లో దాంట్లో పట్టించా. వేసేసావు దీనికి. మరి అక్కడేం వేరే పెట్టావు వాము? దీనికి సరిపోతే కొంచెం వేసాను. అది జీలకర్ర. ఇంకొద్దులు అట్ట అయితే దీంట్లో దిగటం కష్టం. అట్ట వేస్తే దిగటం కష్టం అయితే దీంట్లో. జీలకర్ర అసలు వేసుకోవాలి కదా. ఎగిరి అసలు అది కొంచెం వెచ్చబెట్టి చూద్దాం, అది పోతాం. అసలు జిగురు సరిపోవాలి నా లెక్క జిగురు సరిపోవాలి. సగం పెట్టాను, ఇది మొత్తం వేసాను. వెచ్చబెట్టు సరిపోని చూసేద్దాం. చక్కడాల పిండి కలుపుతున్నాను అన్నమాట. మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆపేస్తే బాగుంది. కొంచెం నేను ఆపుతాను. ముందు ఈ తెనక నుంచైనా ఆపచ్చు, నువ్వు కనపడుతున్నా. కొద్దిగా గీతల దగ్గర పక్కన గీతలు ఉంటాయి చూడు. హాయ్, నేను కనిపించానా? కలపటం అయిపోయిందండి పిండి, ఇంకా వండాలన్నమాట. ఇదిగో తడిచి చేసుకుంటా, గిద్దల్లో పెట్టుకుంటా. ఉప్పు సరిపోయిందా ఆంటీ? ఉప్పు ఒకసారి నువ్వు కూడా చూసుకోరా. నన్ను కాదు, నాకు ఒకసారి చూడరా అదేం పోయింది. మరి నువ్వు ఇంట్లో అట్ట కలుపుతా అట్ట కలుపుతున్నాలే. ఇప్పుడు సరిపోద్ది. కలిపా కదా కొద్దిగా, ఇంకా కలపాలి, బాగా పిసకాలి. జిగురు ఎక్కువయ్యి గిద్దలు
ఆ గిద్దలు పెట్టుకోవడానికి అక్కడ ఏదన్నా ఒక తెల్ల పట్ట అంటే వేస్తావా కూర్చుని మనం ఇంక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆపేసి అది పిండి కలపటం అయిపోయిందండి ఇక వండుకోవాలి. నీ డైలాగ్సే కావాలి బాగా, సుజాత డైలాగ్సే కావాలి. చక్రాలు వండుతున్నామండి మేము అందరం కలిసి చక్రాలు ఆంటీ తినొద్దు పైన నేను మళ్ళీ మధ్యలో పోయేస్తాను. మధ్యలో అంకులు వచ్చినాక పోతా వేడి మేమిద్దరం ఆడ రెడీ చేసామైతే ఇదిగో ఇట్లా నేననేది ఉండకూడదు తింటే 5 వేస్తా ఉంటుందా అంతే ఒక లైట్ వెనక తిప్పు నూనెలో వడ్లు బాగా గెలిచింది ఇంకా చక్కగా ఇదైతే వస్తానంటే ఇంకొకటి ఉంటే ఇంకొకళ్ళు వచ్చినా కూడా మేలే మరి ఎక్కువ స్పీడ్ కావాలి కావచ్చు కొంచెం సైజు కూడా వేస్తున్నాను మరీ బొడ్డే కాకుండా అంత బదులు ఎందుకు అంటే బాండీలోనే తిప్పుక బాండీలో పెద్దవి తిప్పేసారా మరి అది చిన్నవి లేవు కదా చిన్నవి కావాలని తిప్పుకోవచ్చు అయితే పని ఫాస్ట్ కావాలంటే సుజాతమ్మకి అట్లా వేయటమే మేలు పెద్ద పెద్ద తొక్కేవి చిన్నవి కావాలంటే ఇది పెట్టా చిన్న చిన్న చుట్టూ అప్పటి పెట్టుకోవచ్చు టిఫిన్ పెట్టి వండుకుంటే పిల్లాడు వేసినప్పుడు అప్పుడు వేస్తుంది కాలనీ బాగా ఎరుపు రాకుండా ఉంటే బాగుంటుంది మరి ఎర్రగా రాకుండా కాలిందా చూడు అయితే ఏమో బాగానే కాలుతాయి ఎందుకంటే మినపిండి కదా కాలపోతే మెత్తగా ఉంటాయి సరే తీయి ఆరినాక ఒక నిమిషం తిని చూసి మళ్ళీ కూర్చో సుబ్రతమ్మా కూర్చొని మళ్ళీ ఇలా వస్తాడనమాట చిన్న చిన్న అవి ఇప్పుడు నేను చేయండి నూనె బియ్యాలేమో బాగా పెట్ట చిన్న తింటే చిన్న చిన్న చక్రాలండి ఇట గట్టి మీద వస్తే ఇట వదులుతున్నాం అనమాట ఇంకా బుడబుడ్డే కూడా వండుకుంటారు కొంతమంది బాగుంటుందా పంచుతారు చూడు శ్రీమంతాలు బాగా కొంచెం పిసుక్కుంటా తడి చేయి చేసుకుంటా చేతులు ఎప్పుడు నాకు కాసేపు వచ్చినాక వీడియో అయిపోయినాక నేను తీసాను అంకుల్ హెల్ప్ చేయగలుగుతున్నా కానీ నేను ఇంట్లో పని లేదు అసలు నా వల్ల ఏది కాదు ఏదో కాసేపు కూర్చోటి చాలా హెల్ప్ చేస్తాను ఆయన ఇప్పుడు ఆ బూజంతా వదిలేదాకా టెన్షన్ పెట్టండి ఈ పై మీద ముగ్గురు ఉడకాలి టైం 10 అయిందా మరే అమ్మగారు అది మిక్సీ పట్టుకో కజ్జికాయ పిండి కలుపుకోపో పిండి పప్పులు అయి పట్టుకో ఆలోచించి పట్టుకోవాలి ఒకటి అంటున్నారు కుర్తిలో కుర్తి ఇదిగో ఇటు చేయాలి చిన్న చిన్న కొన్ని అట్లా పడిపోతాయి అది అట్లా రావాలి
చివర్లో వచ్చా చూడు. ఏదో నలుగురు మేము చేస్తాము అవి చేసుకొని అంటున్నాం లోపల పిండి నాటుతుంది కదా గోధుమ చెక్కల్లోగా వేయలా కరెక్ట్గా మిక్సీ పట్టరా అట్లే వేస్తారా మెత్తంచి నేను కడుపు ఏమైంది ఎందుకు తుంచేయి, కడిగి శుభ్రంగా తుంచేయచ్చు చాలు. మిక్సీ పడదు, చిన్న చిన్న ముక్కలు. అదే అడుగుతాను. చిన్న చిన్న సైజు అయితే మీ అడావిడికి అది అయ్యేది కాదు అసలు. ఈ సుజాత అడావిడికి అసలు మరి బుడ్డ వత్తుతాను. చాలా టైం పట్టుకుందే మధ్యాహ్నం మధ్యాహ్నానికి నువ్వు 3 అవి చేసేటట్టున్నావు. వద్దు ఆడ నోటి ఏముంది వస్తా ఉండు ఆమె వస్తేనే కదా ఆశమేడేం లేదు రాజు తగ్గ అయిపోయింది బ్రహ్మాండంగా అయిపోతుంది ఎంత ఆశమైతుంది అసలు బుడ్డ ఎత్తుతాలే వచ్చి వెయ్యి కలవని కాసేపు కాలేదా కదిలించిపోతా. అది ముందు నోట్లు వేసుకొని నాగలక్ష్మి చూడమని ఉడుకుతున్నాయో లేదో. ఉప్పు కారము అన్ని అంటే కారం తినేవాళ్ళు అందుకు కాదు. అవునవును అన్ని చూసుకోవాలి కదా, ఉప్పు కారం కూడా చూసుకోవాలి. రేట్ తక్కువ అయితే కలపొచ్చు. అవునవును మొదట్లోనే చూసుకుంటే కలుపుకోవచ్చు. నాగలక్ష్మి కాలనీ వరకే తెస్తా ఉండు నువ్వు, కాలనీ వేస్తా ఉంటాను. ఆహా, ఓ పక్క చెక్కల పిండి, ఓ పక్క కజ్జికాయల పిండి అంటే దేంట్లో వేయిపోయి దేంట్లో వేసింది ఇప్పుడు ఆడావిడికి చేసి చేసుకుంటుంది. మన పని మనమే ఆయమ్మాయి పని ఆయమ్మాయి అవి గదిలిస్తుంది కాసేపు కాలిందాక అవి గదిలివా ఇంకేంది పిండి పిచ్చుకుంటాం. మేము కూడా సంక్రాంతి పండుగ వస్తే 5-6 కలిసి మా తోడుకోళ్ళు మేము అసలు రేత్రి 9 అయ్యేది. ఈ టైంలో మొదలు పెడితే రేత్రి 9 అయిన తర్వాత స్నానాలు పెట్టుకున్న పొయ్యి మీద నీళ్ళు కోసం ఏం చేసాం తెలుసా? పడ్డాళ్ళకి కష్టపడ్డాము. ఇప్పుడు దాకా పదని సినిమా దాని ఊళ్ళో సినిమా హాల్ ఉంది. ఆ టైం ఇప్పుడు సినిమాకి వెళ్ళా వాళ్ళు అందరం కలిసి. పనులు చేసుకుంటే కలిసి పెట్టుకుంటే నాకేందో సుజాత వయసుతో పాటు అడావిడి పని చేయలేకపోతున్నా, నిదానంగా చేస్తున్నా. చాలా ఇంట్లో కూడా అంటున్నాడు ఎక్స్ప్రెస్ లాగా ఉండేదాన్ని బూట్స్ బండి అయిపోతుంది అంటున్నాడు. వంటల కాడ కూడా ఆ 2 పలుకులు ఇటు అమ్మ తన ఎదురు చూడండి అంటుంది. రవ్వలో బెల్ల పలుకులే చిన్న చిన్న పలుకులలో కొట్టేసుకో, మరీ తెగ మొత్తం కొట్టాలి. ఉప్పు కారం చూసుకో. కేజీ రవ్వకు 1/4 కిలో సరిపోదు. కజ్జికాయలకి కాకున్నాయి కాకపోతే ఇంకొంచెం ఉప్పు పడుద్దండి. చూడు నవ్వులే అంకుల్ అయితే అంకుల్ అయితే ఈ పాట ఉంచమంటాడు మాకు. మళ్ళీ అయితే కష్టమైతే ఉప్పు దానికే సరిపోయింది. కాలిపోయి నువ్వు చూసి తీస్తా ఉండు. ఆ ఎర్రది తీసేయి, ఈ ఎర్రది మినపప్పు బాగుంది. నేను ఎప్పుడు చెప్పేది అయ్యే మరెండు వాళ్ళకి బాగుంటుంది. మరెండు రోజులు అంటే ఎన్నాళ్ళు పిండి చేసిన 4 రోజులు చూసి వేరు తర్వాత వేరు. కానీ ఈ జబ్బు లేని వంట చక్కగా బాగుంటాయి అన్నమాట. ఆ పలుపులు కూడా తీసేసి గరిట పెట్టడం లేదా ఆపటి వద్దులే వదిలేస్తాను. మర్చిపోయి కుదిరేది కాదు ఇది. తీసేయ మొత్తం తీసేయ పలుకు లేకుండా తీసేస్తా ఉండే మళ్ళీ ఆ పలుకులు మాడిపోతుంది. వేసి తీసుకో దేవుడికి ఒక్కసారి వస్తాయి. ఇంకొక పలుకు నలుపాక మరి గట్టా పెట్టుకుంటుంది. ఉన్నాయిలే పైన ఏంటి అయ్యే
అంతకైతే నలిగిన వాటిని నలుపుకుని డబ్బాలో పోసుకోమని ఈ పిల్లాడికి ఆ పని చేసి దేశాలు కానీ ఉన్నాయి ఇలాంటి పైన చిన్నపిల్లలకి ఇవ్వడానికి ముచ్చటకుంటాయి ఇట్ట. అవునండి. అన్నీ చేసి అయిపోయింది. లేవు ఇది అయిపోయింది. అప్పుడు తెల్లారికి నడువు నొప్పి ఈ వచ్చితే తెల్లారి గట్టి అన్ని అప్పుడు తిండి కాబట్టి ఇంకా ఇప్పుడు అప్పుడు తిండి నిజంగా ఇప్పుడైతే అసలు చాలా స్లో అయిపోయింది. ఇంట్లో కూడా చేయలేకపోతున్నాను. ఉంచుకుంటే పోయేది ఇది ఒకటి తగిలించుకున్నాం అంటున్నాడు పొద్దున నిన్న అంట్లు నెలకు చీర కొనుక్కున్నామని అంకుల్కి ఎందుకు చూద్దా నీకు చూపుతుంది. 12 రోజులకి నాకు నెల సార్లు కూడా నాకు అంకుల్ టిఫిన్ చేయలేదు కదా ఇంకా వండాలి. అయితే నువ్వు పోతే నా వీడియో అయిపోతే నేను తీసుకున్నాను. అయిపోలేదు చూస్తాయి అంటే ఇంకా తినకున్నా అది తినలేదండి నేను అడిగింది చెప్పేది. అంకులు వచ్చి తినాలనా? ఇద్దరం తినేస్తాము గొప్పసారి. నువ్వు తింటేమి అంటే ముందు ఆయన అదే మొత్తుకుంటాడు. ఏంటండి సరిపోయింది. దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కడాలు వండుతున్నా రోజుకి ఒకళ్ళు వండుకోవాలండి ఫ్రెండ్స్ అందరం. ఓకే చూడండి వీళ్ళిద్దరు కనపడుతుండే దాక్కుంటున్నారు. నేను చూపిస్తున్నాను. ఇదిగో మా ఫ్రెండ్స్ ఇంకొక ఆమె లోపలికి పోయింది. ముగ్గురు 3 రోజులు వండుకోవాలండి తలా ఒక వెరైటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.